మేము 6 నెలల కోలే కష్టపడి రేవంత్ రెడ్డి అనే కేసీఆర్ ఉన్నప్పుడు ఎంట పోయినాయి. రేవంత్ రెడ్డి అని మళ్ళా రైస్ మిల్లు ఇబ్బంది చేస్తుర్రు. ఇవరకు ఏమి సపోర్ట్ చేయలేదట. మా ఊరు రైస్ మిల్ కానీ ఏది కానీ డైరెక్ట్గా తీసుకుపోయినా జర కట్ చేసుడు బిడి చేసుడు బాగా పెడుతుర్రు. 43 కిలోల దాకా నింపుతుర్రు వడ్లకు ఒక బ్యాగుకు. జల్లి పడితే కూడా మళ్ళా 41 200 గ్రాములు పెడుతుర్రు. మళ్ళీ 300 గ్రాములు నింపుతుర్రు మెల్లమెల్ల. మళ్ళీ నిన్న ఒక లారీ పోయినా కానీ మళ్ళీ కిల కట్ చేసిర్రు. జల్లి పట్టిన వడ్లకు కూడా రైతులకు బాగా అవకాశం తీసుకోవాలని, రైతులను ఇబ్బంది చేయకుండా చేయాలని నా నమోదు చేస్తున్నాను. అంటే ఎన్ని రోజులు అవుతుంది కుప్పలేసి 10-15 రోజుల నెల రోజుల మెల్లమెల్లగా అంతా నెలకోలే 3 లారీలు కూడా పోలేదు. పోయినందుకు నిన్న లారీ పోయినందుకు జల్లి పట్టిన వడ్లకు కూడా 41 అయితే మళ్ళీ రైతులందరూ పిలిపించుకొని మళ్ళీ కిల కట్ చేసినట్టు రస్మిల్ అయినా మోతే పొల్లు వస్తుందని మళ్ళీ జల్లి పట్టినాక మిషన్ వచ్చింది కదా ఉసుక లేకుండా చేసినా మళ్ళీ కిల అని కట్ చేసారు. నిన్న రైతులందరం దోసుకోవడం వలన వానలు వస్తే ఎట్లా ఏంది పరిస్థితి? ఈ వానలు వస్తా అంటే రైతులే నష్టపోతారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నది? అమ్మాలి కూలి అంటే మేమే భరిస్తున్నాం. ఎందుకు ప్రభుత్వం భరించాలి కదా? ఇక భరించాలంటే ఇప్పటికైతే మేమే భరించినాం. ఈ ఐకేపీ నుంచి మేమే అమ్మాలి కడుతున్నాం. ఇక పడతాయంటారు, అలా పడతలేవు అకౌంట్. మన రైతు మన 2250 పడితే 250 పడుతున్నాయి. పడతాయన్నారు. లారీకి రైలు కూడా మాకు టాకు కూడా కొన్ని రోజులు పెట్టి నేను కూడా నాకు కూడా రూపాయి కూడా వాళ్ళు ఇప్పటికైతే అక్కడ వస్తాయన్నారు కానీ పర్లేదు. మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎవరైతే మీరు అమలుకి తీసుకుంటారో మరి దౌర్జన్యం కదా అడుగుతలేరా మీరు? అడుగుతున్నాము, అడిగినా కానీ పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఏం చేస్తారు? ఖర్చులు మీరు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుంది కదా మరి. అదే ప్రభుత్వం మీరు మేము ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇచ్చింది కానీ చెప్పి గవర్నమెంట్ ఇచ్చే వస్తాయి. ఇప్పుడు కావాలి అమ్మాయిలు బయట నుంచి తెప్పిస్తున్నాం కదా, రావాలి వచ్చినాడు ఓలి ఇవ్వాలి అని మాట్లాడుతారు. అట్లా బెదిరిస్తున్నారు. ఎట్లా ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజాపాలన అని చెప్పి మరి రైతులు ఇట్లా ఇబ్బంది పెడతారు ఎలా మరి? ఎలా అంటే ఇప్పుడు రైతులు ఇబ్బంది పడతారు. వాళ్ళకేం కాదా, మంచిగా కూర్చుంటారు కానీ మనం రైతులే ఇబ్బందిగా పెట్టాలనే పెడుతురు. అట్లా ఇప్పుడు ఇబ్బంది రైతులను పెట్టాలనే పెడుతురు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలా ఉందా? గతంలో కూడా ఇలాగ ఉందా? గతం ఇట్లా లేకుండే, ఈ ప్రభుత్వం వచ్చిన నుంచే ఇట్లా ఉంది. ఇంత ఇబ్బంది ఎప్పుడు కాలే. మన కేసీఆర్ ఉన్న రేవంత్ రెడ్డి వచ్చిన నుంచే జర ఇబ్బంది లేదు. అంతకుముందు మంచిగానే ఉండే. ఇక రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఇక మక్కలు కూడా ఐకేపీ కూడా కొంత పొద్దుడు కూడా చాలా తీసుకుంటారట. మళ్ళా చేస్తున్నా తెలియదు. ఈ మక్కలు అయితే ఇప్పుడు చేసిండు. ఇక ఈ వరకు కూడా నెల పైసలు పడలేదు రేవంత్ రెడ్డి. మళ్ళీ వేస్తాడా ఏడా తర్వాత విషయం. కానీ రైతు బంధు పడ్డది మొన్న 6000 పడ్డది. 2 సార్లు పడ్డది. 2 సార్లు పడాలి. మెల్లమెల్ల 3 కట్ చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి నుంచి. 5 సార్లు పడాల్సి 2 సార్లు పడ్డది. 2 సార్లు పడ్డది. అదే 2 సార్లు 3 సార్లు కట్ అయింది. సరే ఏం చెప్తా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏం చెప్పాలి? ఏం చెప్పినా లాభం లేదు కదా. ఇప్పుడు చెప్పినా చేసేటట్లేరు, ఏమన్నా చేసేటట్లేరు కదా. మనం ఇక రైతు కష్టం ఇట్లా పడతా ఉన్నాం మేమైతే.